ఏందిరా రామ్‌గో ఈసారి ఏదో ప్రత్యేకంగా చూపిస్తున్నావు మీరనుకోవచ్చు. ఏందిరా ఇంటి ముందు గుంజలు నాటి ఏం పాకంతా ఇప్పేసి బయట పారేస్తున్నావు? ఏం కోపం వచ్చిందా? ఏమైనా గొడవలయినాయా? ఏంది మీరనుకోవచ్చు. హాయ్ మామ ఈరోజు మ్యాటర్ ఏందంటే మా పాక అయితే ఎన్నో రోజుల నుంచి, ఎన్నో సంవత్సరాల నుంచి అయితే ఉన్నది. కానీ ఇంత ముందుగా మన లాంగ్ వీడియోలు చెప్పినట్టుగా మన ఛానెల్‌లో వీడియోలు గాని చూసినట్టే మీకైతే అర్థమంటే అర్థమవుతుంది. ఎందుకంటే ఈ వానాకాలంలో నేను పడిన ఇబ్బంది ప్రపంచంలో ఎవరు పడుండరేమో. అందుకనేసి ఈ సంవత్సరం ఎలాగైనా దీనంతా తేల్చాలని అయితే నిర్ణయించుకున్నా. ఎందుకంటే గాయత్రి ప్రెగ్నెంట్ కాబట్టి ఒకవేళ డెలివరీ గాని అయిపోతే ఇంట్లో పనుకోవడం చాలా అంటే చాలా కష్టము. ఎందుకంటే ఆ బాబుకి చాలా అంటే చాలా వేడైపోద్ది. ఇక మన ఇల్లు గురించి ప్రత్యేకంగా చెప్పేది ఏమంటే ఒకటే ఉన్నది మామ. ఎందుకంటే 3, 4 గాని అయింది టైం గాని అయిందంటే ఇంట్లో ఒక క్షణం కూడా నిలబడలేము. అలాంటిది గాయత్రి ఈ నెలల్లో 9 నెలలు అయినా కూడా ఇంట్లో ఉంటే చాలా అంటే చాలా వేడైపోతుందని చెప్పింది. అందరూ చెప్పినట్టుగా మంచివాడికి అనేక మంది కలిసి వస్తారు, చెడ్డవాడికి కలిసి రారని చెప్పినట్టుగా నా అదృష్టమో లేకపోతే నా మంచితనమో ఏమో తెలియదు కానీ నాకు పని చేయడానికి మా ఊర్లో సగటు మంది నాకైతే కలిసి వచ్చారు. అందులోనూ వానాకాలానికి ఎండాకాలానికి సపార పనికొచ్చేలాగైతే కప్పుకొనేస్తున్నాము. ఎందుకంటే ఈ కప్పుకోవడం వలన వానాకాలంలో మాకు ఇబ్బంది లేకుండా అయిపోతుంది. మా నాన్న టైంకి వచ్చాడు, టైంకి రా కప్పు కప్పడానికి నాకు కూడా చేత రాదు. మా నాన్నకి తప్ప మా ఇంట్లో మా నాన్న ఒకటే పనిచేసేది. ఇంకా గాయత్రి అయితే చల్లగా అయితే నీడలో కూర్చొని హాయ్ అయితే చెప్తుంది. ఎందుకంటే ఇన్ని రోజులకి నాకైతే చాలా అంటే చాలా ఆనందంగా ఉందని చెప్పింది. ఇన్ని రోజులకి మా కళ అయితే నెరవేరింది. మా లేని వాళ్ళకి ఏదైనా ఒక కళ అన్నమాట. ఇది మా మొత్తం వీడియో సబ్స్క్రైబ్ చేసుకోమా.